గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ పేపర్ వాచ్. నేను చంద్రిక. ఇవాళ దినపత్రికల్లో ఏ వార్తలు హైలైట్ చేశారో చూద్దాం. ఇక ముందుగా ఈనాడు దినపత్రికలో కనుక చూస్తే ఎత్తుకు పై ఎత్తు అంటూ హెడ్లైన్ చూస్తున్నా. రాజకీయంగా ఎలా వ్యవహరించాలో తెరాస అధినేతకు తెలుసు అంటూ కూడా కేటీఆర్ కు సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేయడాన్ని మనం చూస్తున్నాం. అభ్యర్థి ఎవరైనా కేసీఆరే కనిపిస్తారు. ఎన్నికల తర్వాతే జాతీయ పార్టీపై స్పష్టత. ఏపీ రాజకీయాల్లో మా పాత్ర ఏమీ ఉండదు, చంద్రబాబును అక్కడి ప్రజలే ఇంటికి పంపిస్తారు అంటూ కూడా ఇష్టాగోష్ఠిలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి కూడా ఇక్కడ వార్తనిచ్చారు. అభ్యర్థి ఎవరైనా సరే ప్రజలకు కేసీఆర్ కనిపిస్తారని కూడా కేటీఆర్ అన్నారు. ఇక కేసీఆర్ ద్వారా టీఆర్ఎస్ తప్పకుండా గెలుస్తుందంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. దానికి సంబంధించి వార్తనిచ్చారు. అలాగే మరో వార్త చూసుకుంటే నామపత్రాల దాఖలు షురు అంటూ కూడా నామినేషన్స్ కి సంబంధించి కూడా వార్తను హైలైట్ చేయడాన్ని చూస్తున్నాం. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు ప్రకటన జారీ. తొలి రోజు 7 నామినేషన్లు అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక నిన్నటి నుంచి కూడా నామినేషన్ అనేది షురువైంది. ఇక దానికి సంబంధించి నిన్న తొలి రోజు 7 నామినేషన్లు దాఖలు చేశారు. ఇక రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు కూడా ఈ ప్రకటన జారీ చేశారు. ఇక మరో వార్త కనుక చూసుకుంటే కాంగ్రెస్ సై అంటూ కూడా మరో వార్తను చూస్తున్నాం. ఖమ్మం మినహా 8 మంది అభ్యర్థులతో మలి జాబితా అంటూ కూడా వార్తను చూస్తున్నాం. నల్గొండలో ఉత్తమ్, భువనగిరిలో కోమటిరెడ్డి, నిజామాబాద్ నుంచి మధు యాష్కి, హైదరాబాద్ నుంచి ఫిరోజ్ ఖాన్, బరిలో మల్లు రవి, వంశీచంద్, అంజన్, సాంబయ్య అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇంకా ఖమ్మం తప్ప మిగతా 8 మంది అభ్యర్థులతో కూడా కాంగ్రెస్ మలి జాబితా విడుదల చేస్తుంది. ఇక దానికి సంబంధించి కూడా వార్తనిచ్చారు. నల్గొండలో ఉత్తమ్ పోటీ చేస్తున్నట్లుగా, అలాగే భువనగిరి నుంచి కూడా కోమటిరెడ్డి, అలాగే మరికొన్ని ప్రాంతాల నుంచి కూడా అభ్యర్థుల్ని ప్రకటించింది. దానికి సంబంధించి వార్తనిచ్చారు. ఇక మరో వార్త చూసుకుంటే రేపే హైటెక్ సిటీ మెట్రో ప్రారంభం అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఉదయం 9:15 ప్రారంభించనున్న గవర్నర్ అమీర్పేట ఇంటర్చేంజ్ స్టేషన్ లో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు. ఎన్నికల కోడ్ దృష్ట్యా హడావుడి లేకుండా కార్యక్రమం అంటూ కూడా చూస్తున్నాం. ఇక సాయంత్రం 4 నుంచి ప్రయాణికులకు అనుమతి. వేగ నియంత్రణ కారణంగా 8 స్టేషన్లో 5 మాత్రమే అందుబాటులోకి. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్ స్టేషన్లు తర్వాత ప్రారంభం అంటూ కూడా వార్త చూస్తున్నాం. ఇక రేపటి నుంచి కూడా హైటెక్ సిటీ మార్గంలోని మెట్రో రైలు ప్రారంభం కానుంది. ఉదయం 9:15 గవర్నర్ ప్రారంభించనున్నారు. ఇక దీనిలో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్ స్టేషన్లు తర్వాత ప్రారంభమయ్యే అవుతున్నట్లు కూడా దీంట్లో తెలుస్తోంది. ఇక దానికి సంబంధించి వార్తనిచ్చారు. ఇక మరో వార్త చూసుకుంటే నెదర్లాండ్ లో ఉగ్రదాడి అంటూ వార్త చూస్తున్నాం. ట్రాంపై దుండగుడి కాల్పులు, 3 మృతి, 9 మందికి గాయాలు. దానికి సంబంధించి వార్తని హైలైట్ చేశారు. న్యూజిలాండ్ లో ఓ ఉన్మాది సృష్టించిన నరమేధాన్ని ప్రపంచం మరవక ముందే మరో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. నెదర్లాండ్ యుట్రెస్ట్ నగరంలో సోమవారం ట్రామ్ రైల్పై ఓ దుండగుడు కాల్పులు జరిపారు. ఇక ఈ దాడిలో 3 మరణించారు, 9 మంది గాయపడ్డారు. ఇక ఇవి ఈనాడులో ముఖ్యంగా ప్రచురించిన అంశాలు. ఇక మరొక దినపత్రిక విజయక్రాంతిలో ఏ వార్తలు హైలైట్ చేశారని చూద్దాం. విజయక్రాంతిలో చూస్తే గనక నింగికెగిసిన నిరాడంబరుడు అంటూ వార్తను చూస్తున్నాం. ముగిసిన పారికర్ అంత్యక్రియలు, హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, భారీగా తరలివచ్చిన ప్రజలు, అభిమానులు. ఇక పారికర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక ఆయన అంత్యక్రియలు నిన్న జరిగాయి. ఇక ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు కూడా ఆయనకు నివాళులర్పించారు. దానికి సంబంధించి ఇక్కడ విజయక్రాంతిలో హైలైట్ చేశారు. ఇక మరో వార్త చూసుకుంటే కదిలిన ప్రియాంక బోటు అంటూ వార్త చూస్తున్నాం. గంగా నదిలో 140 కిలోమీటర్ల ప్రయాణం, యూపీలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక సరికొత్తగా బోటు ప్రయాణం ద్వారా ప్రచారాన్ని చేపట్టారు ప్రియాంక గాంధీ. ఇక గంగా నదిలో 140 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయనున్నారు. ఇక యూపీ ఎన్నికల్లో ప్రచారానికి శ్రీకారం చుట్టారు ప్రియాంక గాంధీ. ఇక నదీ చివర ప్రాంతాలన్నింటిలో కూడా ఆవిడ ఈ రకంగా ప్రచారాన్ని చేపట్టారు. ఇక మరో వార్త చూసుకుంటే బడా బాబులకే మోదీ చౌకీదార్ అంటూ వార్తను చూస్తున్నాం. 15 మందికి 3.5 లక్షల కోట్లు రుణాలు మాఫీ చేశారు. రైతుల రుణాల మాఫీ ఊసెత్తరు. హాల్కు రఫేల్ డీల్ దక్కకుండా చేశారు. ఉద్యోగాలు లేక యువతను రోడ్డున పడేశారు. కర్ణాటక ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అంటూ వార్తను చూస్తున్నాం. ఇక బడాబాబులకే మోదీ చౌకీదార్ అంటూ కూడా రాహుల్ విమర్శించారు మోదీని. ఇక దానికి సంబంధించి వార్తను హైలైట్ చేశారు. ఇక మరో వార్త చూసుకుంటే కేసీఆర్ సర్వం అంటూ కూడా కేటీఆర్ కు సంబంధించి వార్తను హైలైట్ చేయడాన్ని మనం చూస్తున్నాం. సారు కారు 16 సీట్లు, ఢిల్లీ సర్కార్ మా నినాదం అంటూ కూడా కేటీఆర్ అన్నారు. ఇక హైదరాబాద్ నుంచే ఢిల్లీ రాజకీయం చేస్తామని, అలాగే దేశ ప్రయోజనాల కోసం జాతీయ స్థాయిలో భాగస్వామ్యం అంటూ కూడా కేటీఆర్ అన్నారు. కేసీఆర్ సర్వమై టీఆర్ఎస్ గెలుపు దిశగా ఉంటుందంటూ కూడా ఆయన అన్నారు. ఇక మరో వార్త చూసుకుంటే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు వీడియో అంటూ కూడా మలి జాబితాకు సంబంధించి కూడా వార్తను హైలైట్ చేయడానికి చూసాం. ఇక మరో వార్త చూసుకుంటే లోక్సభ ఎన్నికలకు గజెట్ నోటిఫికేషన్ జారీ అంటూ వార్తను చూస్తున్నాం. 25 వరకు నామినేషన్లకు గడువు. తొలి రోజు 5 నియోజకవర్గాల్లో 7 నామినేషన్లు. ఇక నామినేషన్లకు సంబంధించి కూడా వార్తను హైలైట్ చేయడానికి చూస్తున్నాం. కరీంనగర్ లో వినోద్ కుమార్, హైదరాబాద్ లో అసదుద్దీన్
అసదుద్దీన్ ఓవైసీ నామినేషన్లు దాఖలు చేశారు. 22న మండలి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇక మరో వార్త చూసుకుంటే ఏపీలో ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల దాఖలు ప్రారంభం అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక గులాబీ దండుతోనే గులాంగిరి మాయం అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. దేశానికే తెలంగాణ ఆదర్శం, కేంద్ర రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర, ఎంపీ కవిత సమక్షంలో టీఆర్ఎస్ లో చేరికలు అంటూ వార్తలు చూస్తున్నాం. ఇక ఎంపీ కవిత సమక్షంలో కూడా టీఆర్ఎస్ లో చేరికలు జరిగాయి. దానికి సంబంధించి వార్తను హైలైట్ చేశారు. ఇక మరొక దినపత్రిక సాక్షిలో ఏ వార్తలు హైలైట్ చేశారో చూద్దాం. సాక్షిలో చూస్తే కనుక ట్రామ్ రైలుపై కాల్పులు అంటూ వార్తను చూస్తున్నాం. నెదర్లాండ్ లో ఉగ్రదాడి జరిగింది, 3 మృతి చెందారు, 9 మంది గాయపడ్డారు. ఇక మరో వార్త చూసుకుంటే నీరవ్ మోదీపై అరెస్ట్ వారెంట్ అంటూ వార్తను చూస్తున్నాం. ఈడీ వినతి మేరకు జారీ చేసిన బ్రిటన్ న్యాయస్థానం. ఇక మరో వార్త విపక్షాల్లో గందరగోళం అంటూ వార్తను చూస్తున్నాం. పత్తా లేని మహాకూటమి, ఎవరికి వారే వేరుగా పోటీ అంటూ వార్త చూస్తున్నాం. బరిలో దిగడంపై అయోమయంలో తెలుగుదేశం, టీజేఎస్ కుదరని కామ్రేడ్ల ఐక్యతారాగం, కాంగ్రెస్ కు సిపిఐ మద్దతు వద్దంటున్న సిపిఎం అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిలోని పార్టీలు ఇప్పుడు మాత్రం వేరువేరుగా పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక తెలుగుదేశం, టీజేఎస్ అయోమయంలో ఉన్నట్లుగా, ఇక సిపిఎం కూడా ఎలా పోటీ చేయాలంటూ కూడా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ సైతం మళ్ళీ జాబితా విడుదల చేసింది. ఇక దానికి సంబంధించి వార్తను ఇక్కడ ఇచ్చారు. ఇక మరో వార్త చూసుకుంటే తొలి విడత నోటిఫికేషన్ జారీ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. దేశవ్యాప్తంగా మొదటి విడత జరిగే లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇక నిన్న నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మొదటి రోజు 7 నామినేషన్లు దాఖలు చేశారు. దానికి సంబంధించి వార్తను హైలైట్ చేయడానికి చూస్తున్నాం. ఇక ప్రియాంక గంగా యాత్ర అంటూ కూడా ప్రియాంక గాంధీ బోటు ప్రయాణం, ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా వార్తను ఇక్కడ హైలైట్ చేయడానికి చూస్తున్నాం. గంగా నదిలో బోటు ప్రయాణం ద్వారా ఆమె ఎన్నికల ప్రచారం చేయనున్నారు ఉత్తరప్రదేశ్ లో. ఇక దానికి సంబంధించి వార్తను హైలైట్ చేశారు. ఇక మరో వార్త చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభంజనం అంటూ కూడా వార్తను చూస్తున్నాం. 25 లోక్సభ సీట్లకు గాను 22 స్థానాలు కైవసం అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. తెలంగాణలో మరోసారి సత్తా చాటునున్న టీఆర్ఎస్ అంటూ కూడా వార్తనిచ్చారు. ఇక మరో వార్త చూసుకుంటే నల్లగొండ బరిలో ఉత్తమ్ అంటూ కూడా కాంగ్రెస్ మలి జాబితాకు సంబంధించి కూడా ఇక్కడ వార్తను హైలైట్ చేయడానికి చూస్తున్నాం. ఇక దేశం చూపంతా ఇటే అంటూ కూడా ఎంపీ కవితకు సంబంధించి కూడా వార్తను చూస్తాం. దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు అవసరం, జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలకం కానున్నారు. 5 ఏళ్లలో బీజేపీ 100 సార్లు మాట మార్చిందని విమర్శ, ఎన్నికలు ఏవైనా ఎగిరేది గులాబీ జెండానేనని ధీమా అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక జగిత్యాల్లో మీడియా సమావేశంలో పాల్గొన్న కవిత ఈ రకంగా వ్యాఖ్యలు చేశారు. ఇక మరొక దినపత్రిక ఆంధ్రజ్యోతిలో ఏ వార్తలు హైలైట్ చేశానో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో చూస్తే కనుక కేసీఆర్ కొత్త స్కీమ్ అంటూ కూడా వార్తను హైలైట్ చేయడానికి చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో టార్గెట్ బీజేపీ, కాంగ్రెస్లే. ముస్లింలు కాంగ్రెస్ వైపు వెళ్లకుండా ఎత్తు, అందుకే మోదీపై ఘాటు విమర్శలు. జాతీయ పార్టీ అంటూ కొత్త పల్లవి, హిందూ ఓట్లని టీఆర్ఎస్ కే వచ్చేలా ప్రయత్నం. చంద్రబాబుపై ఆచితూచి వ్యాఖ్యలు. ఏపీలో వైసీపీకి నష్టం జరగకుండానేనా అంటూ కూడా వార్తను చూస్తున్నాం. కేసీఆర్ కొత్త స్కీమ్ అంటూ కూడా ఈ వార్తలో మనం చూస్తున్నాం. ఇక చంద్రబాబుపై ఆచితూచి వ్యాఖ్యలు చేయాలని, అలాగే ఏపీలో వైసీపీకి నష్టం జరగకుండానే అంటూ కూడా ఇక్కడ వార్తను చూస్తున్నాం. ఇక మోదీపై కూడా ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇక మరో వార్త చూసుకుంటే రేపే హైటెక్ సిటీకి మెట్రో పరుగులు అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక జెండా ఊపి ప్రారంభించనున్నారు గవర్నర్. 2 కారిడార్లలో 56 కిలోమీటర్లు అందుబాటులోకి అంటూ కూడా ఈ వార్తలు మనం చూస్తున్నాం. ఇక పెద్దమ్మగుడి, మాదాపూర్ పోలీస్ స్టేషన్, జూబిహిల్స్ చెక్ పోస్ట్ మాత్రం తర్వాత అందుబాటులోకి రానున్నాయి. ఇక దానికి సంబంధించి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. మరో వార్త చూసుకుంటే నల్లగొండ నుంచి ఉత్తమ్ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. భువనగిరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక కాంగ్రెస్ మళ్లీ జాబితా విడుదల చేసింది. దానికి సంబంధించి 8 మంది అభ్యర్థులతో ఈ జాబితా విడుదల చేసింది. అందులో నల్లగొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేయనున్నారు. దానికి సంబంధించి వార్తనిచ్చారు. మరో వార్త చూసుకుంటే స్పీకరే సీఎం అంటూ కూడా వార్తను చూస్తున్నాం. గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ ఆఖరి నిమిషంలో ప్రమాణం వాయిదా, మిత్రులతో బీజేపీ చర్చల్లో ప్రతిష్టంభన అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక గోవా ముఖ్యమంత్రిగా స్పీకర్ ప్రమోద్ సావంత్ ఉన్నారు. ఇక దానికి సంబంధించి వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త చూసుకుంటే వెలమల కోటలో ఉద్యమ వీరులు అంటూ కూడా వార్తను చూస్తున్నాం. మరోసారి వినోద్ పొన్నం డి అంటూ కూడా ఈ వార్తలో మనం చూస్తున్నాం. కరీంనగర్ బరిలో పాత ప్రత్యర్థులే, 5 లక్షల మెజార్టీపై టీఆర్ఎస్ కన్ను, విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు, మోదీ మేనియాపై బీజేపీ ఆశలు అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక కరీంనగర్లో పాత ప్రత్యర్థులే అంటే వినోద్ కుమార్, అలాగే పొన్నం ప్రభాకర్ మళ్ళీ పోటీ చేయనున్నారు. ఇద్దరి మధ్య కూడా బిగ్ ఫైట్ జరగనున్నట్లు కూడా ఈ వార్తలు మనం చూస్తున్నాం. ఇక నెదర్లాండ్స్ లో ఉగ్ర కాల్పులు అంటూ కూడా నెదర్లాండ్స్ ఉగ్ర దాడి కాల్పుల గురించి కూడా ఇక్కడ వార్తనివ్వడానికి చూస్తున్నాం. ముగ్గురు మృతి చెందారు, 9 మందికి గాయాలయ్యాయి. ఇక దేశం అంతటా కూడా హై అలర్ట్ ఉంది. ఇక దానికి సంబంధించి వార్తను హైలైట్ చేశారు. అనిల్ అంబానీకి తప్పిన జైలు శిక్ష అంటూ కూడా మరో వార్తను చూస్తున్నాం. ఒక్కరోజు ముందు 458 కోట్లు చెల్లింపు, ఆదుకున్న అన్న ముఖేష్ అంబానీ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక
సహజీవనం సజీవ దహనం అంటూ కూడా మరో వార్తను చూస్తున్నాం. భద్రాద్రి జిల్లాలో బూడిదైన ప్రేమ జంట. ఆటో డ్రైవర్తో 10వ తరగతి నుంచే ప్రేమ. ఏడాదిగా అతడి ఊర్లోనే సహజీవనం. తెల్లవారుజామున ఇంట్లోంచి మంటలు, గుర్తించలేని స్థితిలో మృతదేహాలు. గొడవపడి ఆత్మహత్య చేసుకున్నారా, కక్షతో ఎవరైనా తగులబెట్టారా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. ఇక దీనికి సంబంధించి ఇక్కడ వార్తలు మనం చూస్తున్నాం. ఇక ఇది ఆంధ్రజ్యోతిలో ముఖ్యంగా ప్రచురించిన అంశాలు. ఇక మరొక దినపత్రిక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు హైలైట్ చేశానో చూద్దాం. నమస్తే తెలంగాణలో చూసుకుంటే గనక బాబు అహంభావి అంటూ కూడా కేటీఆర్ అన్నారు. దానికి సంబంధించి వార్తనిచ్చారు. కేసీఆర్ తన కింద పని చేశారంటే అందుకు నిదర్శనం. మంత్రివర్గంలో అంతా సమానమేననే ఇంగితం ఆయనకు లేదు. ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకో ఆసక్తి లేదు అంటూ కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. దానికి సంబంధించి చూస్తున్నాం. కేసీఆర్ ఆలోచన దేశానికి ఆచరణ అంటూ కూడా కేటీఆర్ అన్నారు. దానికి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేయడానే చూస్తున్నాం. ఇక మరో వార్త చూసుకుంటే తెలంగాణ వెలుగు చిలుగుల జానా అంటూ కూడా వార్తను ఇవ్వడానే చూస్తున్నాం. నాడు చిమ్మ చీకట్ల మధ్య ఆవిర్భావం, నేడు మిలుగుల విద్యుత్ దిశగా పయనం. సీఎం కేసీఆర్ మార్గదర్శనం, సీఎండీ ప్రభాకర్ రావు సారథ్యం అంటూ కూడా ఈ వార్తలు మనం చూస్తున్నాం. దేశంలో వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటూ కూడా ఈ వార్తలు మనం చూస్తున్నాం. సౌర విద్యుత్ ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో ఉంది. ఇక విద్యుత్ సరఫరా పంపిణీ వ్యవస్థలలో బలోపేతానికి చేసిన ఖర్చు అంటూ కూడా 22,818 కోట్లు చేసిన ఖర్చుగా తెలుస్తోంది. ఇక దానికి సంబంధించి వార్తను విద్యుత్ కు సంబంధించి కూడా వార్తను ఇక్కడ హైలైట్ చేయడాన్ని మనం చూస్తున్నాం. ఇక నామినేషన్లు మొదలు అంటూ కూడా నామినేషన్స్ ప్రక్రియ పర్వం గురించి కూడా ఇక్కడ వార్తను హైలైట్ చేయడానికి చూస్తున్నాం. ఇక నిన్నటి నుంచి నామినేషన్ల పర్వం మొదలైంది. ఇక తొలి రోజు ఏడుగురు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక మరో వార్త చూసుకుంటే వివేక చనిపోయారు, పరవశించామంటూ కూడా మరో వార్తనిచ్చారు. మళ్లీ పప్పులో కాలేసిన లోకేష్. మంగళగిరి రోడ్ షోలో బాబు తనయుడి తడబాటు. సోషల్ మీడియాలో ట్రోల్స్. కళ్ళు మూసుకొని దిగుతున్న సెల్ఫీ పైన జోకులు అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక లోకేష్ రోడ్ షోలో తడబాటుగా మాట్లాడారు. ఇక దానికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక దానికి సంబంధించి వార్తను ఇక్కడ ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. రేపటి నుంచి హైటెక్ సిటీ మెట్రో అంటూ వార్తను చూస్తున్నాం. ఇక రేపు 9:15 గవర్నర్ నరసింహన్ హైటెక్ సిటీ నుంచి మెట్రో మార్గాన్ని కూడా ప్రారంభించనున్నారు. అలాగే నెదర్లాండ్స్ లో ఉగ్రదాడి అంటూ మరో వార్తను చూస్తున్నాం. ట్రామ్లో కాల్పులు, 3 ప్రయాణికుల మృతి, 9 మందికి గాయాలు. ఇక మరో వార్త నేడు ఇందూరులో కేసీఆర్ శంకారావం అంటూ కూడా చూస్తున్నాం. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా గులాబీమయమైన నగరం ఏర్పాట్లు పూర్తి చేసిన టీఆర్ఎస్ శ్రేణులు. సభా స్థలాన్ని పరిశీలించిన ఎంపీ కవిత, మంత్రి ప్రశాంత్ రెడ్డి అంటూ కూడా ఈ వార్తలో మనం చూస్తున్నాం. ఇక ఇవాళ కేసీఆర్ ఇందూరులో ప్రచారం చేయనున్నారు. ఇక ఇవి నమస్తే తెలంగాణలో ముఖ్యంగా ప్రచారం చూద్దాం. ఇక సూర్య దినపత్రికలో కనుక చూస్తే చంద్రబాబు పచ్చి మోసగాడు అంటూ కూడా కేటీఆర్ అన్నారు. దానికి సంబంధించి వార్తను హైలైట్ చేశారు. మామను చంపి ఆయన ఫోటోలతో ఊరేగాడు, చేసిందేమీ లేక మామపై ఏడుపులు అంటూ కూడా చంద్రబాబుపై నిప్పులు చెరిగారు కేటీఆర్. ఇక కేసీఆర్ నుంచి దిగొచ్చాడా, కేసీఆర్ పై నుంచి దిగొచ్చాడా అంటూ కూడా చంద్రబాబు అన్నారు. దానికి సంబంధించి వార్తనిచ్చారు. కేసీఆర్ ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డా అంటూ కూడా నిప్పులు చెరిగారు చంద్రబాబు. ఇక చంద్రబాబు నాయుడు విమర్శల వర్షం అంటూ కూడా ఈ వార్తలు మనం చూస్తున్నాం. పోలవరం వస్తే కేసీఆర్ కు బాధ ఎందుకు అంటూ కూడా ఈ వార్తలో చంద్రబాబును విమర్శించడం మనం చూస్తున్నాం. ఇక మరో వార్త చూసుకుంటే తొలి దశకు నోటిఫికేషన్ అంటూ కూడా నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి కూడా వార్తనిచ్చారు. ఇక మరో వార్త చూసుకుంటే గల్లీ ఓట్లతో ఢిల్లీకి అంటూ కూడా మరో హెడ్లైన్ చూస్తున్నాం. మన ఓట్లతో ఢిల్లీని శాసించాలి, దేశంలో కాంగ్రెస్ బీజేపీకి కాలం చెల్లు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక మన ఓట్లతో ఢిల్లీని శాసించాలి అంటూ కూడా కేటీఆర్ అన్నారు. ఇక 16 ఎంపీలను గెలిచి ఢిల్లీని శాసిద్దామన్నారు. అలాగే టీఆర్ఎస్ లో పలువురు చేరారు. దానికి సంబంధించి వార్తను హైలైట్ చేశారు. ఇక మరో వార్త చూసుకుంటే గోవా సీఎంగా ప్రమోద్ సావంత్, ముగిసిన పారికర్ అంత్యక్రియలు అంటూ కూడా వార్తను చూస్తున్నాం. నివాళులర్పించారు నరేంద్ర మోడీ. ఇక నేడు రేపు కొత్త సీఎం ఎంపిక అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక వైసీపీ టీఆర్ఎస్ దే హవా అంటూ కూడా మరో వార్తను చూస్తున్నాం. టైమ్స్ నౌ తాజా సర్వేలో ఏపీలో 22 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం 3 స్థానాలు పరిమితం, తెలంగాణలో టీఆర్ఎస్ కు 13, బీజేపీకి 2 అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక మరో వార్త చూసుకుంటే ఎవరికి చౌకీదార్ అంటూ కూడా రాహుల్ మోడీపై విమర్శలు చేశారు కర్ణాటకలో. దానికి సంబంధించి వార్తను హైలైట్ చేశారు. అలాగే గంగా యాత్రలో ప్రియాంక అంటూ కూడా ప్రియాంక గంగా యాత్ర ప్రచారానికి సంబంధించి కూడా ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. ఇక నేడు ఇందూరుకు కేసీఆర్ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. గులాబీమయంగా పట్టణం, కరీంనగర్లో ఎన్నికల శంఖారావం, అభ్యర్థిని ఇంకా ప్రకటించిన కేసీఆర్, ఆయన సభ విజయవంతమేనన్న టీఆర్ఎస్ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక ఇందూరులో సభ ఉన్నందున బహిరంగ సభను కూడా పరిశీలించారు కవిత. దానికి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేయడాన్ని మనం చూస్తున్నాం. ఇక ఇవి సూర్యలో ముఖ్యంగా హైలైట్ చేసిన అంశాలు. ఇక మరొక దినపత్రిక వార్తలో ఏ వార్తలు హైలైట్ చేశానో చూద్దాం. వార్తలు కనుక చూస్తే పారికర్కు కన్నీటి వీడ్కోలు అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక నిన్న ఆయన అంత్యక్రియలు ముగిశాయి. సైనిక లాంఛనాలతో కూడా ఇక నివాళులర్పించారు ప్రధాని మోడీ, అలాగే కేంద్ర మంత్రులు. రేపటి నుండి హైటెక్ సిటీకి మెట్రో అంటూ కూడా జెండా ఊపి ప్రారంభించిన గవర్నర్ అంటూ వార్తను హైలైట్ చేశారు. ఇక మరో వార్త చూసుకుంటే సర్వం ఆయనే, అన్ని నియోజకవర్గాలు కేసీఆర్వి అంటూ కూడా వార్తను చూస్తున్నాం.
ఢిల్లీ రాజకీయాలు ఎలా స్పందించాలో కేసీఆర్ కు తెలుసు. బాబు సైకిల్ కు గాలెవరు కొడుతున్నారో త్వరలోనే తెలుస్తుంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. అన్ని తానే టీఆర్ఎస్ గెలుపుకు ముందుంటారు అంటూ కూడా కేటీఆర్ కేసీఆర్ కు అన్నారు. దానికి సంబంధించి వార్తను చూస్తున్నాం. అలాగే కేటీఆర్ సమక్షంలో కూడా పలువురు టీఆర్ఎస్ లో చేరారు. మరో వార్త చూసుకుంటే మద్దతు కోసం బరిలోకి రైతన్న అంటూ కూడా వార్త చూస్తున్నాం. నిజామాబాద్ ఎంపీ స్థానానికి అన్నదాతల నామినేషన్లు అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఎర్రజొన్న పసుపు రైతులు మద్దతు ధర కోసం డిమాండ్ చేస్తున్నారు కొన్ని రోజులుగా. దానికి సంబంధించి ఎంపీ కవితకు పోటీగా కూడా అన్నదాతలు నామినేషన్లు దాఖలు చేశారు. దానికి సంబంధించి వార్తనిచ్చారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు అంటూ కూడా మరో వార్తను చూస్తున్నాం. కాంగ్రెస్ మళ్లీ జాబితా విడుదల చేసింది. దానికి సంబంధించి వార్తనిచ్చారు. టీఆర్ఎస్ లో సిఎల్పీ విలీనం సాధ్యమేనా, కాంగ్రెస్ లో పెరిగిన కప్పదాట్లు అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇవి ముఖ్యంగా వార్తలో హైలైట్ చేసిన వార్తలు. మరొక దినపత్రిక ఆంధ్రప్రభలో ఏ వార్తలు హైలైట్ చేస్తారని చూద్దాం. ఆంధ్రప్రభలో చూసుకుంటే ఆంధ్రలో జోక్యం చేసుకోం, అక్కడ గెలుపోటముల్ని ప్రజలే నిర్ణయిస్తారు అంటూ కూడా కేటీఆర్ అన్నారు. కేటీఆర్ సమక్షంలో పలువురు టీఆర్ఎస్ లో చేరారు. దానికి సంబంధించి వార్తను ఇక్కడ ఇచ్చారు. కొత్త నీరు వచ్చింది, ఢిల్లీని శాసిద్దాం, మన 16కు మరో 116 తోడవుతాయి, యాచించే స్థితి మనకొద్దు అంటూ కూడా కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నుంచి భారీగా చేరికలు జరిగాయి. ఎన్నికల వేళ సొంతింటి చర్చ, మేనిఫెస్టోలో డబుల్ బెడ్రూమ్ లో తెలంగాణ పథకాన్ని దేశవ్యాప్తం చేయాలని సర్వత్రా అభిలాష అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టింది. ఇందులో మొత్తం వ్యయభారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం తెచ్చే రుణాన్ని కూడా తిరిగి ప్రభుత్వమే చెల్లిస్తోందంటూ కూడా డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి కూడా ఇక్కడ వార్తను హైలైట్ చేయడానికి చూస్తాం. మరో వార్త చూసుకుంటే 7 తొలి రోజు నామినేషన్లు అంటూ వార్తలు చూస్తున్నాం. నిన్న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనందున 7 నామినేషన్లు దాఖలు చేశారు. మరో వార్త చూసుకుంటే గోవా సీఎం సావంత్ అంటూ వార్త చూస్తున్నాం. స్పీకర్ ప్రమోద్ సావంత్ కు ప్రమోషన్, మెజార్టీ లేకుండా చక్రం తిప్పిన అమిత్ షా, గడ్కరీ మిత్రపక్షాలతో చర్చలు సఫలం, డిప్యూటీలుగా ఎంజీపీ జీఎఫ్పీ నేతలు అంటూ వార్తను చూస్తున్నాం. అలాగే తెరాస లోక్సభ అభ్యర్థులపై ఉత్కంఠ, 8 ఖరారు, మిగతా 8 చోట్ల సస్పెన్స్, గెలుపు గుర్రాలకై అన్వేషణ, సిట్టింగ్లపై సందిగ్ధతతో కొత్త కసరత్తు అంటూ కూడా వార్తను చూస్తున్నాం. టీఆర్ఎస్ అభ్యర్థులకు సంబంధించి కూడా ఇక్కడ వార్తనిచ్చారు. ఇవి ఆంధ్రప్రభలో ముఖ్యంగా హైలైట్ చేసిన అంశాలు. మరొక దినపత్రిక ఆంధ్రభూమిలో ఏ వార్తలు హైలైట్ చేశానో చూద్దాం. ఆంధ్రభూమిలో చూసుకుంటే గనక కారుదే జోరు, లోక్సభ ఎన్నికల్లోనూ తెరాసదే ప్రభంజనం అంటూ కూడా ఈ వార్తలు మనం చూస్తున్నాం. 13 సీట్లు గెలుచుకునే అవకాశం, మళ్లీ మోదీకే జనామోదం, బలం పెంచుకోనున్న యూపీఏ, టైమ్స్ నౌ విఎంఆర్ సర్వే అంటూ కూడా వార్తను చూస్తున్నాం. టైమ్స్ నౌ తన తాజా సర్వే ప్రకారం కూడా లోక్సభ ఎన్నికల్లోనూ కార్దే జోరు తెలంగాణలో అంటూ కూడా టైమ్స్ నో సర్వే వెల్లడించింది. అలాగే ఏపీలో జగన్ కు హవా వచ్చేలా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి టైమ్స్ నో సర్వేకి సంబంధించి కూడా ఇక్కడ వార్తను హైలైట్ చేయడానికి చూస్తున్నాం. మరో వార్త చూసుకుంటే దేశ దశ దిశలను కేసీఆర్ మార్చేస్తారు, 16 మంది ఎంపీలను ఇవ్వండి, ఎమ్మెల్యేల చేరికపై చిల్లర రాజకీయాలు వద్దు అంటూ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వికారాబాద్ భూపాలపల్లి నేతల చేరిక కార్యక్రమంలో కూడా కేటీఆర్ పాల్గొన్నారు. కార్యం చేసిన విమర్శలకు సంబంధించి కూడా ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. ధనవంతులకే చౌకీదారులు అంటూ కూడా మరో వార్తను చూస్తున్నాం. రైతులకు ఉండరు, సంక్షోభంలో దేశం ఆలోచించి ఓటేయండి, బోటు ప్రచారంలో ప్రజలకు ప్రియాంక పిలుపు, అడుగడుగునా ప్రధాని మోదీపై విసురులు అంటూ కూడా వార్త చూస్తున్నాం. ప్రక్షాళన జరగాలి అంటూ కూడా మరో వార్తను చూస్తున్నాం. అప్పుడే గాంధీ భవన్ లో కాలు పెడతాం, ఉత్తమ్ ఎంపీగా పోటీ చేస్తే వ్యతిరేకంగా ప్రచారం చేస్తా, కేంద్ర మాజీ మంత్రి సర్వే స్పష్టీకరణ అంటూ కూడా మనం ఈ వార్తలు చూస్తున్నాం. మరో వార్త చూసుకుంటే మల్కాజ్గిరిలో మద్దతు ఇవ్వండి, కోదండరాంను కోరిన రేవంత్ రెడ్డి అంటూ కూడా వార్త చూస్తున్నాం. నిన్న ఎంపీగా పోటీ చేయాలనుకున్న రేవంత్ రెడ్డి మల్కాజ్గిరిలో మద్దతు ఇవ్వమంటూ కూడా కోదండరాంను కలిశారు. దానికి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. నోటిఫికేషన్ల ప్రక్రియకు సంబంధించి నిన్న 7 నామినేషన్లు దాఖలయ్యాయి. దానికి సంబంధించి వార్తను చూస్తున్నాం. రిటర్నింగ్ అధికారులుగా ఐఏఎస్ల నియామకం అంటూ కూడా మరో వార్తను చూస్తున్నాం. ఇవి ఆంధ్రభూమిలో ముఖ్యంగా ప్రచురించిన అంశాలు. మరొక దినపత్రిక వెలుగులో ఏ వార్తలు హైలైట్ చేశారో చూద్దాం. వెలుగులో చూస్తే గనక లడాయి, అమీర్లకే చౌకీదార్లు, గరీబోళ్లకు ఉండరు అంటూ కూడా వార్తను హైలైట్ చేయడానికి చూస్తున్నాం. మోదీకి ప్రియాంక కౌంటర్, బోర్డుపై చర్చ, ఏ రైతును కలిసినా ఇదే మాట చెప్తున్నారు, దేశంలోని సంక్షోభ పరిస్థితుల వల్లే జనంలోకి వచ్చా, యూపీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగా యాత్ర అంటూ కూడా ఈ వార్తలో మనం చూస్తున్నాం. ప్రియాంక గాంధీ గంగా యాత్రకు సంబంధించి కూడా వార్తను హైలైట్ చేశారు. ఏపీలో వేలు పెట్టం, రిటర్న్ గిఫ్ట్ మాత్రం పక్కా అంటూ కూడా కేటీఆర్ అన్నారు. నిన్న టీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు జరిగాయి. దాంట్లో పాల్గొన్న కేటీఆర్ కూడా చంద్రబాబుపై విమర్శలు చేశారు. అలాగే
లోక్సభ ఎన్నికల్లో గెలిపించాలని కూడా ఆయన అన్నారు. ఇక దానికి సంబంధించి వార్తను ఇక్కడ హైలైట్ చేయడానే చూస్తున్నాం. ఇక నెదర్లాండ్స్ లో కాల్పుల కలకలం అంటూ వార్తను చూస్తున్నాం. ట్రామ్ లో దుండగుడి కాల్పులు, 3 మృతి, మరో 9 మందికి గాయాలు. న్యూజిలాండ్ మారణ హోమం మరవక ముందే మరో ఘటన అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక నల్గొండ లోక్సభ బరిలో ఉత్తమ్ అంటూ కూడా కాంగ్రెస్ మళ్లీ జాబితాకు సంబంధించి కూడా వార్తను హైలైట్ చేశారు. ఇక ఆ ఆరడజనే ముఖ్యం అంటూ కూడా వార్తను చూస్తున్నాం. రాష్ట్రంలో కొన్ని సీట్లపైనే బీజేపీ దృష్టి, గతంలో పట్టున్న స్థానాల ఎంపిక అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక సికింద్రాబాద్ సీటుపై సీనియర్ నేతల ఆసక్తి, అందరికీ అదొక్కటి చాయిస్. మోడీ ఇమేజ్ ప్రభావంపై ధీమా, ట్రయాంగిల్ ఫైట్ కొనసాగుతుందని లెక్కలు అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక రాష్ట్రంలో కొన్ని సీట్లపైనే బీజేపీ దృష్టి పెట్టినట్లు, అలాగే అవి కూడా గతంలో పట్టున్న స్థానాలను మాత్రమే ఎంపిక చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక మరో వార్త చూసుకుంటే ప్రేమ జంట సజీవ దహనం అంటూ కూడా వార్త చూస్తున్నాం. ఇక కొత్తగూడెంలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో బాలిక వెంటపడ్డ యువకుడు ఏడాదిగా సహజీవనం చేస్తున్నారు. ఇక రోజు నరకం చూపించే సైకో, చివరికి 2 మృతి అంటూ కూడా ఈ వార్తలు మనం చూస్తున్నాం. ఇక ఇవి వెలుగులో ముఖ్యంగా ప్రచురించిన అంశాలు. ఇక మరొక దినపత్రిక నవ తెలంగాణలో ఏ వార్తలు హైలైట్ చేశాను చూద్దాం. చరిత్రకు సమాధి అంటూ వార్త చూస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం కుట్ర, ఎస్సీఆర్టీ 9వ తరగతి చరిత్ర నుంచి 70 పేజీల తొలగింపు అంటూ కూడా వార్త చూస్తున్నాం. ఎన్నికల ప్రక్రియ షురు అంటూ నామినేషన్లకు సంబంధించి వార్తలు ఇచ్చారు. అలాగే నగదు ప్రవాహంపై ఈసీ నజర్ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కూడా ఈసీ నజర్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక నల్గొండ నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ అంటూ కూడా కాంగ్రెస్ మళ్లీ జాబితాకు సంబంధించి వార్తను హైలైట్ చేశారు. అలాగే వేదాంత ప్లాంట్లో చెలరేగిన హింస అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక ఇవి ఇవాల్టి దినపత్రికల్లో ముఖ్యంగా ప్రచురించిన అంశాలు. కీప్ వాచింగ్ ఐ న్యూస్.